రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకాలని ఆ పథకాలని చాలా పథకాలని మనం రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాతే చూసాం. అండ్ అలాగే నాకు తెలిసినట్టుగా నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు దూరం అవ్వడం జరిగింది మనందరికీ. సో అప్పుడు రాజకీయ అరంగేట్రం చేయకముందు ప్రజల్లోకి వచ్చి సేవ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? నందమూరి తారక రామారావు గారు. మన రాజకీయాల్లోకి రాకముందుకే ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి సేవలు చేస్తూ మరి రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరి ఈ సభని ఇంత చక్కగా మరి ఈరోజు ఇంతమంది మహానుభావుల మధ్యలో మనం అందరం ఇంత చక్కగా మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రభాకర్ గారు చౌదరి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఇంకా ఎల్లవేళలా ఇంకా ముందుకు వెళ్తూ మీ సేవలు మేము ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే మరి శివాజీ గారికి నాగరాజ్ సార్ చేతుల మీదుగా మెమోంటోని అందించవలసిందిగా కోరుకుంటూ నాగరాజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అత్యున్నత మహారథులందరికీ కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. దయచేసి అందరూ కూర్చోవాలండి. సో నెక్స్ట్ నాగినేడు గారిని రమణ కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. సరే గట్టిగా చప్పట్లుగా స్వాగతం కలగాల్సిందిగా సవినయంగా సభాపూర్వకంగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. అలాగే ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్. ఈయన తోలుబొమ్మల తయారీలో మా అనంతపురం జిల్లాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దళవాయి చలపతి గారిని గట్టిగా చెప్పాలి కొట్టి ఆ గొప్ప వ్యక్తిని అభినందించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే తోలుబొమ్మ కళాకారిణి కొన్ని వేల ప్రదర్శనలు తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శిస్తూ తోలుబొమ్మ కళని బ్రతికించడంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప కళాకారిణి కండే చిన్న అంజనమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కండే చిన్న అంజనమ్మ గారు తోలుబొమ్మ కళని బతికిస్తున్నటువంటి వ్యక్తి. కండే అంజనమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నటువంటి మహిళ. గుజరాత్ ప్రధానమంత్రి గుజరాత్ గారు ఉన్నప్పుడు ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది. తోలుబొమ్మ కళను అనంతపురం జిల్లాలో బతికిస్తున్నటువంటి కుటుంబం. అలాగే రంగస్థలంలో ఆంజనేయ పాత్రధారి 50 తులాల వెండి గత గ్రహీత ఆకులేరు నరసింహమూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నరసింహమూర్తి గారు
వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేసుకుంటాం. 50 తులాల వెండి గద గ్రహీత వెండి గద గ్రహీత 50 తులాలు వెండి గద కర్నూలు ఇవ్వడం జరిగింది. ఆయన సత్కరించుకోవడం కూడా మనం చేసుకున్న అదృష్టంగా మరీ తెలియజేసుకుంటాం. అలాగే ప్రముఖ హార్మోనిస్టు, కొన్ని వందల నాటకాలకు హార్మోనియం సహకారం అందిస్తూ ఎన్నో రంగస్థలంలో ఇచ్చినటువంటి శ్రీ పక్కీరప్ప గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సరే కొంచెం వేగంగా రావాలి. పక్కీరప్ప గారు, పక్కీరప్ప గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పక్కీరప్ప గారు, పక్కీరప్ప గారు. అలాగే ప్రముఖ హరికథ కళాకారుడు నారాయణ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నారాయణ రాజు గారు, అలాగే నారాయణ రాజు గారు అన్న అక్కడ ఒకసారి వదలాలి. నారాయణ రాజు గారు, అలాగే ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ రామనాథన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేసుకుంటాం. రామనాథన్ గారు, రామనాథన్ గారు ప్రముఖ రంగస్థల కళాకారులు నారాయణ రాజు గారు, హరికథ కళాకారులు ఈయన. అలాగే రామనాథన్ గారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా తెలియజేసుకుంటాం. అలాగే ప్రముఖ ద్వికళ గాయకుడు వెంకోబరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేసుకుంటాం. ఈయన ఒకేసారి 2 వాయిస్లతో ప్రజలు అలరిస్తూ ఉంటారు. ఆయన కూడా సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కొమ్ము కళాకారుడు ఓబ్లేస్ గారు కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓబ్లేస్ ప్రముఖ కొమ్ము కళాకారులు ఓబ్లేస్ అలాగే స్టేజ్ మీద కొంచెం వెంకోబరావు గారిని కూడా సన్మానించారు. కొమ్ము కళాకారులు ఓబ్లేస్ అలాగే కొమ్ము కళాకారులు ఓబ్లేస్ గారు. అమ్మ మీరు దిగండి, కొంచెం దిగండి, మీ ఫోటో చాలా ఉన్నాయి, దిగండి.
బతికించడంలో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రముఖ కీలుగుర్రం మరగాల కళాకారుడు పెద్ద పోతులయ్య గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా తెలియజేసుకుంటాం. పెద్ద పోతులయ్య గారు బాబు అలాగే పెద్ద పోతులయ్య గారిని కూడా సన్మానించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రముఖ రంగస్థల మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి పెద్దపో ఆనంద్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా తెలియజేసుకున్నాం. ఆనంద్ గారు గారిని కూడా పెద్దపో ఆనంద్ గారిని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. పెద్దపో ఆనంద్ గారు ఎన్నో డ్రామాలకి మేకప్ అందిస్తూ ఇంకా చాలా కార్యక్రమం ఉంది. దయచేసి సహకరించవలసిందిగా తెలుసుకుంటున్నాం సార్. 56 దేశాల వాళ్ళందరికీ అభిషేకం చేసి ఆనందించిన నందమూరి తారక రామారావు గారు మా గురువు గారు. జై. ఓకే, స్టేజ్ క్లియర్ చేయాలా? డ్యాన్స్ ఉంది ఇప్పుడు, దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి. చాలా సంతోషం, మిమ్మల్ని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే స్టేజ్ క్లియర్ చేస్తే డ్యాన్స్ ఉంది. దయచేసి అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి మీ అందరూ కూడా స్టేజ్ మీద నుంచి వెళ్ళవలసిందిగా మరి కోరుకుందాం. సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ పేటదో అది ఏ తోటదో. మరి ఇప్పుడు శంకర్ రెడ్డి గారు ఒక చక్కని గానంతో మిమ్మల్ని ఆరాధిస్తారు. ఒకసారి గట్టిగా చెప్పండి. నందమూరి తారక రామారావు నటించి అద్భుతమైన రక్తజాయుతంలో వారి వాగ్దాటికి ఘంటసాలగా గ్రామంతో ఒక పద్యం మీతో వెతుకుతున్నాడు. ఇది జూదము కాదు రాలేజా, మంత్రం చేసి ఓడించుట నిట రాష్ట్రంతో గెలిచిన క్రీడితో యుద్ధం. ఏనంగులెక్కి తెక్కేనంగులిరుగలరా పురవీధురగాలగలరే మణిమయమైన భూషణ జాలమునొప్పి ఒటోలనమ్మునందగలరే కర్పూర చందన కస్తూరి గాదుల నొంపు సంపార భోగింపగలదే అతి మనోహరులకు చతురాంగనలతోటి సంగతి వేకలు సలుపగలే కయ్యమున నోడిపోయిన కౌరవేగా వినుమున బుద్ధి మరలి ఈ తను విడిచి సుగతి వడయము తొల్లింట చూరగలరే చూడమిచటనాడంగరాదు సుమ్మో ఆ
మచ్. హలో మీరు మొమెంటం తీసుకున్న వాళ్ళు కొంచెం కిందికి పోండమా దయచేసి. మొమెంటం తీసుకున్న వాళ్ళంతా కిందికి పోండమ్మా దయచేసి. 1 by 1 దయచేసి ఫోటోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కిందికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టేజ్ క్లియర్ చేయాలి అందరు కూడా. మిగతా వాళ్ళు కూడా ఉన్నారండి తీసుకోవాల్సిన వాళ్ళు. సో దయచేసి మెమోటోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా స్టేజ్ని క్లియర్ చేయాలి. అక్క మీరు మెమోంటో తీసుకున్న వాళ్ళు దయచేసి కిందికి పోండి. ఓకేమ్మా బాబు. మరొక పాటలో మీ ముందుకు వస్తున్నాను. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, పరిమానికి దత్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడి తీర్పు, కన్నీటికి కలిగిపోయి తీర్పు, ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నో. I'm in hands of God. It is not my fault. It's not my fault. కఠినమైనది ధర్మం, కన్నుకి న్యాయం, మనసులే చట్టం, మనసు జన్మది కఠినమైనది ధర్మం, కన్నుకి న్యాయం, మనసులే చట్టం, మనసు జన్మది గర్భం. న్యాయమూర్తిగానే ఉన్నప్పుడు న్యాయస్థానంగా లేనప్పుడు నాకు నేను లేను. నేను కాను, నేను కాను. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప కొడుకునే కాదని కన్నీటిని గమించుకున్నది ఎందుకోసం చేయించాలి సత్యం దైవం
ఈ బ్రహ్మాండమైనటువంటి 3 పాటలు పాడిన సందర్భంగా మనలో ఒకరైనటువంటి వెంకటేష్ గారికి బ్రహ్మాండమైన ఊపు వచ్చి తనలో కూడా ఒక కళ ఉంది, నేను ప్రదర్శించుకుంటాను ఈ వేదిక సభాముఖంగా అని చెప్పి మన ముందుకు చక్కనైన గానంతో చిక్కనైన మనిషి వస్తున్నాడు. ఆనందించండి. జీవులు బగ్గుమంటే
తాండ్రగొడ్డలి పన్ను కడుతుంది చూడరా